విచిత్రంగా మరి వాళ్ళతో స్ఫూర్తి పొందారో లేకపోతే వాళ్ళ ఐడియాలజీనే తమ ఐడియాలజీగా మార్చుకున్నారో ఆంధ్రప్రదేశ్లో కుట్రలు కుతంత్రాలు అని పేరు చెప్పగానే వైసీపీ పార్టీయే గుర్తొస్తుంది. వైసీపీ అండ్ వారి కో చేసేటువంటి వ్యవహారాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఎందుకంటే కిరాతక హత్యను వాళ్ళు గుండుపోటుగా చెప్పేయగలరు. లేదు ఇది గుండెపోటు కాదు కదా హత్య అని అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ హత్య అని తేలితే వెంటనే దాన్ని ప్రత్యర్థుల మీదకి నెట్టేయగలరు. లేదు ప్రత్యర్థులు కాదు ఇందులో మీ ఇన్వాల్వ్మెంటే ఉంది కదా నెమ్మదిగా విచారణలో ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు దానిపై మాట్లాడకుండా తమకేమీ తెలియదు అన్నట్టు అమాయక చక్రవర్తుల్లా మొహాలు పెట్టుకుని ఆ దేవుడికే తెలియాలి అని దాన్ని కూడా చెప్పేయగలరు. అంటే ఇలా ఒకటా రెండా అనేకటువంటి కుట్రలు కుతంత్రాలు హీరోల మధ్య ఇద్దరు కులాలుగా సంబంధంగా డిఫరెంట్గా ఉన్న హీరోల మధ్య చిచ్చుపెట్టగలరు, ఘర్షణలు సృష్టించగలరు, కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోగలరు. ఇలాంటి వ్యవహారాలన్నీ చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రకంగా గత 5 ఏళ్లలో విసుగు చెంది వేసారి అసలు రాష్ట్రంలో మనం పాలన చేయమని ఇచ్చింది ఇందుకేనా అని ఒక రకంగా విసుగు చెంది 11 సీట్లకే వైసీపీ పార్టీని పరిమితం చేశారు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళని పరిమితం చేయలేదు. మీకు అసలు ఈ 11 ఇవ్వడమే ఎక్కువ అంటూ ప్రజలు తమ మ్యాండేట్ని క్లియర్గా చెప్పేశారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, రాష్ట్రానికి కావాల్సింది బ్రాండ్ బిల్డ్ చేయడం, 4 ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేదే ప్రధానం. ఇలా కుట్రలు కుతంత్రాలు ప్రజల మధ్య చిచ్చు అనేదానికి అసలు ఆస్కారమే లేదు అంటూ ప్రజలు చాలా క్లియర్గా ఓట్ అనే అంశంతో తీర్పుని చెప్పారు. పోనీ సరే ప్రభుత్వం ఫామ్ అయిపోయింది, కూటమి ప్రభుత్వం బిల్డ్ ఏపీ రీబిల్డ్ ఏపీ అంటూ ఇన్వెస్టర్లని లేకపోతే పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు లేదా తమ ఇచ్చిన హామీలు సంక్షేమం అమలు చేసే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్తుంటే సామాన్యంగా ఏ ప్రభుత్వానికైనా ఒక 6 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళు చేసే పాలసీ నిర్ణయాల ఫలితాలు 6 నెలల తర్వాత నెమ్మదిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వేచి చూడాలి, తప్పులు చేస్తే అప్పుడు ప్రశ్నించాలి. కానీ అసలు మనకి తెలిసిందే కుట్ర కుతంత్ర అనుకున్నప్పుడు ఏం చేసినా అందులో తప్పు వెతకాలి అనుకుంటున్నప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టి కాచుకోవాలి చలి కాచుకోవాలని వ్యవహారం ఉన్నప్పుడు మరి అదే తతంగానికి మళ్ళీ చేసినప్పుడు మరి ఈసారి 11 కాదు ఆ 1 కూడా వచ్చే అవకాశం లేదనేది వినిపిస్తున్నా కూడా కనీసం తీరు మారటం లేదు. మళ్ళీ మనం గత 2 నెలల నుంచి చూస్తున్నాం రాష్ట్రం రావణ కాష్టంలో అయిపోయింది. అక్కడెక్కడ శాంతి భద్రతలు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు, 36 హత్యలు జరిగిపోయి అంటూ అసలు నేరుగా ఇన్వెస్టర్లని కొంత ట్యాగ్ చేసేస్తూ ట్వీట్లు పెట్టేయడం వైసీపీ వాళ్ళు, ఇంకా ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయడం, నేషనల్ మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేయడం అంతా తప్పని బూమరాంగ్ అవుతున్నా కూడా కొద్దిలో కూడా తీరు మారుతున్న పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు తాజాగా విజయవాడ వేదికగా వైసీపీ గత జనవరిలో ఏర్పాటు చేసినటువంటి 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విషయంలో మళ్ళీ రగడ మొదలుపెట్టేశారు. ఆ విగ్రహానికి ఏదో అయిపోయిందన్నట్టు, అంబేద్కర్పై దాడి జరిగిపోయినట్టు వారిని సొంత పత్రికల్లో మీడియాల్లో రాతలు రాస్తూ మళ్ళీ అదే అటువంటి కుట్రలకు తెరతీశారు. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి స్టీల్ ఎంబోజ్డ్ ప్లేట్ని తొలగిస్తే అసలు అది అంబేద్కర్ విగ్రహంపై దాడి అని ఒక కలరింగ్ ఇస్తూ అసలు మరి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అనేది వారికే తెలియాలి. దానిపై ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా నిన్న డోల వీరాంజనేయులు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు కూటమిని అంటున్నారు, కూటమికి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చినా కూడా అసలు అంబేద్కర్ గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమానం అనే స్థాయిలో రాతలు రాయడం, మరి ఆయనకు ఆల్రెడీ శిలాఫలకాల మీద పునాది రాళ్లపైన కూడా ఆయన పేర్లు వేసుకునే అలవాటు ఆ పిచ్చి మరి ఇంకా గతంలో చూసినా మరి ఆ స్టీల్ ఎంబోజ్డ్ ప్లేట్ విషయంలో ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు, మరి కావాలనే చేస్తున్నారా, అంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం ఇంకా కంటిన్యూగా జరుగుతోందా, ప్రతి చిన్న అంశంలో కూడా ఎందుకు ఈ స్థాయిలో కుట్రలకు పాల్పడుతున్నారు, అవే శకుని కుట్రలను ఎలా చూడాలి, ఈ అంశాలన్నిటిపై మనం చర్చిద్దాం. ఎందుకంటే ఈ కుట్ర తతంగం జరిగిన వెంటనే మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇష్యూ జరగగానే 2 రోజుల్లో మళ్ళీ